కొత్త రోడ్స్ వేస్తున్నారు కదా, నేషనల్ హైవే కలుసుకొని సర్వీస్ రోడ్లు వేస్తున్నారు. ఓకే. ఇక్కడ నుంచి ఆటోనగర్ నుంచి కొత్త రోడ్ వేస్తున్నారు. సో దానికి అనుబంధంగా సర్వీస్ రోడ్లు ఏదైతున్నారో కరెక్ట్ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు సుష్మా దగ్గర మన పనామగూడెం నుంచి మాకు ఆదినార్ వరకు వేయాలి. మధ్యలో ఒక 400 మీటర్స్ బ్రేక్ చేశారు ఇక్కడ హరినివనసలి దగ్గర. మా లెక్చరర్స్ కాలనీకి ప్లస్ మా చుట్టుపక్కల ఉన్న బాలాజీ నగర్ కావచ్చు, స్వాతి రెసిడెన్సీ కావచ్చు, వీరనగుట్ట కావచ్చు, చాలా ఒక 20-30 కాలనీ ఫేస్ 2 చాలా కాలనీలు ఉన్నాయి, ఒక 20-30 కాలనీలు ఉంటాయి. ఆ కాలనీలకు పోవాలంటే కూడా ఈ సర్వీస్ రోడ్ నుంచే పోవాలి. సో ఒకటే సర్వీస్ రోడ్ ఇచ్చేసి ఆ 20 కాలనీలకు పోవాలంటే చాలా ఇబ్బంది. దాంతో పాటుగా ఆ సర్వీస్ రోడ్ ఏం చేస్తారంటే 2 వే చేశారు. ఆ 2 వే కూడా ఏంటంటే ఆటోనగర్కి వచ్చి మళ్ళీ యూటర్నే తీసుకోవాలి. అంటే మేము రోడ్ మీద సర్వీస్ రోడ్లో హైవేకి ఎక్కేసి. సో మేము ఇప్పుడు సపోజ్ నేను లెక్చరర్స్ కాలనీ నుంచి నేను ఒకవేళ దిశనగర్ పోవాలనుకుంటే ముందు 2 కిలోమీటర్ రావాలి, మళ్ళీ 2 కిలోమీటర్ తీసుకొని యూటర్న్ తీసుకోవాలి. సో దాని మెయిన్ ప్రాబ్లం. దానికి ఇంకోటి ఏంటంటే మా ఎగ్జిట్ కూడా, అంటే మా కాలనీ నుంచి బయటికి రావడానికి కూడా ఏదైతే పోచమ్మ టెంపుల్ దగ్గర ఇచ్చారో ఎగ్జిట్, అక్కడే ఆర్టీసీ బస్సులు టర్న్ అవుతాయి. ప్లస్ ఆ 20 కాలనీలకు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడి నుంచి లోపలికి పోవాలంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంతో పాటుగా చాలా మందికి కొందరు కాళ్ళినాయి, కొందరు చేతులు, కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి. ఇంకో మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మాకు ఎఫ్ఓబి ఇచ్చినారు కానీ ఇంతవరకు కన్స్ట్రక్షన్ కాలేదు, చేయట్లేదు. రోడ్డు దాటాలంటే లెక్చరర్స్ కాలనీకి అవతల వైపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంది, 2 డిపోలు ఉన్నాయి, 2 కళాశాలలు ఉన్నాయి, మళ్ళీ పోతే స్కూల్స్ ఉన్నాయి. వీటిని అటు ఇటు పోవడానికి అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు హయత్ నగరే హబ్ లాగా ఉంటుంది. మా యొక్క హయత్ నగర్ ఇది లెక్చరర్స్ కాలనీ, ఎందుకంటే అక్కడ నుంచి డిపో స్టార్ట్ అవుతుంది. సిటీకి పోవాలన్నా మంచి స్టాప్, అది హబ్ లాగా ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత రోడ్డు దాటాలంటే మాకు అసలు అక్కడ పాయింటే ఇవ్వలేదు. ఇంకా రోడ్డు దాటనే ప్రాణం చేతిలో పెట్టుకుని రోడ్డు దాటాలి. మొన్న ఈ మధ్యన ఒక మెడికల్ స్టూడెంట్ చనిపోయింది.